గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్. ఇంతకుముందు క్లాస్లో మనం గాయటర్ హైపర్ థైరాయిడిజం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి డయాబెటీస్ రకాలు. ఈ క్లాస్లో మనం నేర్చుకునేటటువంటి అంశం డయాబెటీస్ రకాలు. డయాబెటీస్ రకాలు. డయాబెటీస్ రకాలు. డయాబెటీస్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఏర్పడి ఉంటుంది. డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఏర్పడి ఉంటుంది. డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ మిల్లిటస్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ ఇన్సిపిడస్. ఈ విధంగా డయాబెటీస్ రకాలు వచ్చేసి ముఖ్యంగా రెండు రకాల డయాబెటీస్ ఏర్పడి ఉంటాయి. ఒకటోది డయాబెటీస్ మిల్లిటస్, రెండవది డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ మిల్లిటస్ అనేది ఇన్సులిన్ యొక్క లోపం వల్ల కలిగేటటువంటి అపస్థితి. ఇన్సులిన్ హార్మోన్ యొక్క లోపం వల్ల కలిగేటటువంటి అపస్థితి డయాబెటీస్ మిల్లిటస్. నెక్స్ట్ డయాబెటీస్ ఇన్సిపిడస్ వచ్చేసి వాసోప్రెసిన్, పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి స్రవించబడేటటువంటి వాసోప్రెసిన్ హార్మోన్ యొక్క లోపం వల్ల కలిగేటటువంటి అపస్థితినే డయాబెటీస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం. దీని లోపల డయాబెటీస్ రకాలు తీసుకున్నట్లయితే రెండు రకాల డయాబెటీస్ మానవుల లోపల సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మొదటి వన్ వచ్చేసి డయాబెటీస్ మిల్లిటస్, రెండవది డయాబెటీస్ ఇన్సిపిడస్. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే డయాబెటీస్ మిల్లిటస్. డయాబెటీస్ మిల్లిటస్. డయాబెటీస్ మిల్లిటస్ లోపల రాయండి క్లోమగ్రంథి స్రవించే స్రవించే ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల క్లోమగ్రంథి స్రవించే ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే అపస్థితిని డయాబెటీస్ మిల్లిటస్ అంటారు. డయాబెటీస్ మిల్లిటస్ అనే అపస్థితి తీసుకున్నట్లయితే క్లోమగ్రంథి స్రవించే ఇన్సులిన్ హార్మోన్ యొక్క అల్పోత్పత్తి లేదా ఇన్సులిన్ హార్మోన్ యొక్క లోపం వల్ల కలిగే అపస్థితినే డయాబెటీస్ మిల్లిటస్ అంటారు. ఈ డయాబెటీస్ మిల్లిటస్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా క్లోమగ్రంథి స్రవించే ఇన్సులిన్ హార్మోన్ అనేది లోపించినప్పుడు కలుగుతుంది. మరి ఇన్సులిన్ హార్మోన్ లోపించినప్పుడు మన దేహంలోని రక్తం లోపల గ్లూకోజ్ యొక్క స్థాయి పెరిగిపోతుంది. ఇన్సులిన్ హార్మోన్ ఎప్పుడైతే మన దేహంలో అల్పోత్పత్తి జరిగినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ యొక్క స్థాయి పెరిగిపోతుంది. ఈ గ్లూకోజ్ యొక్క స్థాయి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పెరిగినటువంటి స్థితిని ఎప్పుడు గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది అంటే క్లోమగ్రంథి స్రవించేటటువంటి ఇన్సులిన్ హార్మోన్ యొక్క అల్పోత్పత్తి లేదా లోపం ఏర్పడినప్పుడు రక్తం లోపల మన దేహంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఈ గ్లూకోజ్ స్థాయి పెరిగేటటువంటి స్థితినే గ్లైకోసూరియా లేదా గ్లైసీమియా, హైపర్ గ్లైసీమియా అని పిలుస్తాం. హైపర్ గ్లైసీమియా స్థితి ఏర్పడుతుంది. ఈ హైపర్ గ్లైసీమియా స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అది దీర్ఘకాలం కొనసాగినట్లయితే హైపర్ గ్లైసీమియా స్థితి అంటే ఏం చెప్పుకుంటున్నాము? మన దేహంలోని రక్తంలో
గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థాయి కంటే పెరుగుతుందో ఆ పెరిగినటువంటి స్థితిని హైపర్ గ్లైసీమియా స్థితి అంటారు. ఈ హైపర్ గ్లైసీమియా స్థితి దీర్ఘకాలం కొనసాగినట్లయితే ఆ అపస్థితినే డయాబెటీస్ మిల్లిటస్ అంటారు. డయాబెటీస్ మిల్లిటస్ లేదా దీన్ని షుగర్ వ్యాధి అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా రక్తం లోపల ఎప్పుడైతే గ్లూకోజ్ యొక్క స్థాయి అనేది పెరిగిపోతుందో ఆ పెరిగిపోయినప్పుడు దాన్ని హైపర్ గ్లైసీమియా స్థితి అంటారు. ఈ హైపర్ గ్లైసీమియా స్థితి దీర్ఘకాలం కొనసాగితే ఆ అపస్థితినే డయాబెటీస్ మిల్లిటస్ అని పిలుస్తాం. ఈ డయాబెటీస్ మిల్లిటస్ అనేది ఇన్సులిన్ యొక్క లోపం వల్ల కలిగేటటువంటి అపస్థితి. ఈ అపస్థితి ఏర్పడినప్పుడు అధిక మూత్రోత్పత్తి జరుగుతుంది మరియు మూత్రం ద్వారా గ్లూకోజ్ యొక్క విసర్జన జరుగుతుంది. మూత్రం ద్వారా అధికంగా గ్లూకోజ్ విసర్జన అనేది జరిగి మూత్రం నుంచి గ్లూకోజ్ అనేది బయటికి విసర్జించడం అనేది జరుగుతుంది. ఇది డయాబెటీస్ మిల్లిటస్. నెక్స్ట్ ఈ డయాబెటీస్ మిల్లిటస్ లేదా షుగర్ వ్యాధి ఏర్పడినప్పుడు ఇన్సులిన్ హార్మోన్ ఎక్కించడం ద్వారా డయాబెటీస్ ఇన్సులిన్ థెరపీ ద్వారా డయాబెటీస్ మిల్లిటస్ ను నివారించవచ్చు. కొన్ని సందర్భాలలో రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి అనేది పెరిగినప్పుడు అత్యధికంగా ఇన్సులిన్ ఎక్కించడం జరుగుతుంది. ఇన్సులిన్ అనేది అధిక ఉత్పత్తి లేదా అత్యధికంగా ఎక్కించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది పడిపోతుంది. ఈ స్థితిని ఇన్సులిన్ షాక్ అని పిలుస్తాం. ఇన్సులిన్ షాక్. ఎటువంటి సందర్భాల లోపల ఇన్సులిన్ షాక్ అనేది ఏర్పడుతుంది అంటే ఇన్సులిన్ యొక్క అధికోత్పత్తి లేదా అధిస్రావకత వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. ఈ గ్లూకోజ్ స్థాయి పడిపోయేటటువంటి స్థితినే ఇన్సులిన్ షాక్ అంటారు. ఇన్సులిన్ షాక్ అనేది మామూలుగా సాధారణంగా ఇన్సులిన్ అనేది ఎక్కించినప్పుడు గ్లూకోజ్ స్థాయి అనేది మామూలు స్థాయికి చేరుతుంది. అదేవిధంగా అత్యధికంగా గ్లూకోజ్ ను ఎక్కించుకున్నప్పుడు ఇన్సులిన్ షాక్ అనేది కలగడానికి ఆస్కారం అనేది ఉంది. ఈ ఇన్సులిన్ షాక్ అనేది కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అత్యధికంగా ఇన్సులిన్ ఎక్కించుకోవడం లేదా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ తీసుకున్నట్లయితే గ్లూకోజ్ యొక్క స్థాయి రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి అనేది పడిపోతుంది. ఈ పడిపోయేటటువంటి స్థితినే ఇన్సులిన్ షాక్ అని పిలుస్తాం. ఇది డయాబెటీస్ మిల్లిటస్. నెక్స్ట్ రెండవ రకానికి చెందినటువంటి అపస్థితి డయాబెటీస్ ఇన్సిపిడస్. డయాబెటీస్ ఇన్సిపిడస్ తీసుకున్నట్లయితే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే అపస్థితి మామూలుగా పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి స్రవించబడే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి పిట్యూటరీ గ్రంథి పరలంబిక నుండి స్రవించబడే వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే అపస్థితినే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. పిట్యూటరీ గ్రంథి పరలంబిక నుంచి స్రవించబడే వాసోప్రెసిన్ హార్మోన్ దీన్ని ADH చేత సూచిస్తాం. ADH యాంటీ డయూరెటిక్ హార్మోన్. ఈ వాసోప్రెసిన్ లోపం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ అపస్థితినే డయాబెటీస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం. ఈ డయాబెటీస్ ఇన్సిపిడస్ అపస్థితి ఏర్పడినప్పుడు అధిక మూత్రోత్పత్తి జరుగుతుంది కానీ మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన అనేది ఉండదు. ఈ విధంగా డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి స్రవించబడే వాసోప్రెసిన్ హార్మోన్ యొక్క లోపం వల్ల కలిగేటటువంటి అపస్థితినే డయాబెటీస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం. ఇది ADH లేదా వాసోప్రెసిన్ హార్మోన్ యొక్క లోపం వల్ల కలుగుతుంది. 2 మార్క్స్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డయాబెటీస్ ఇన్సిపిడస్ డయాబెటీస్ మిల్లిటస్ మధ్య భేదం రాయండి. డయాబెటీస్ మిల్లిటస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల కలిగేటటువంటి
అపస్థితి. దీనిలో అధిక మూత్రోత్పత్తి జరుగుతుంది కానీ అధిక మూత్రోత్పత్తి జరుగుతుంది మరియు గ్లూకోజ్ అనేది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల కలిగేటటువంటి అపస్థితి. దీనిలో అధిక మూత్రోత్పత్తి జరుగుతుంది కానీ మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన ఉండదు. ఇది డయాబెటిస్ రకాలు. డయాబెటిస్ మిలిటస్, డయాబెటిస్ ఇన్సిపిడస్. నెక్స్ట్ వచ్చేసి అడిసన్స్ వ్యాధి. అడిసన్స్ వ్యాధి మరియు కుషింగ్స్ సిండ్రోమ్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్ లోపల అడుగుతూ ఉంటాడు. అత్యధికంగా అడిగినటువంటి క్వశ్చన్. అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్ ల గురించి వివరించండి అని ఇస్తాడు. అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అడిసన్స్ వ్యాధి. అడిసన్స్ వ్యాధి. అడిసన్స్ వ్యాధి దీంట్లో రాయండి. అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే, అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే, అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్, గ్లూకోకార్టికాయిడ్ అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్ లేదా కార్టిసాల్. అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్ లేదా కార్టిసాల్ యొక్క అల్పోత్పత్తి వల్ల కలిగే అల్పోత్పత్తి వల్ల కలిగే అపస్థితిని అల్పోత్పత్తి వల్ల కలిగే అపస్థితిని అడిసన్స్ వ్యాధి అంటారు. అడిసన్స్ వ్యాధి, అడిసన్స్ వ్యాధి అంటారు. అడిసన్స్ వ్యాధి తీసుకున్నట్లయితే అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్ లేదా కార్టిసాల్ యొక్క అల్పోత్పత్తి వల్ల కలిగే అపస్థితినే అడిసన్స్ వ్యాధి అంటారు. ఈ అడిసన్స్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తులలోని లక్షణాలు, అడిసన్స్ వ్యాధి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా అడిసన్స్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి యొక్క చర్మం అనేది చర్మం పైన కంచువర్ణ మచ్చలు ఏర్పడతాయి. చర్మంపై కంచువర్ణ మచ్చలు ఏర్పడడం, కంచువర్ణ మచ్చలు ఏర్పడటం. చర్మంపై అడిసన్స్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల యొక్క చర్మంపై కంచువర్ణ మచ్చలు ఏర్పడటం. నెక్స్ట్ పెరుగుదల లోపం. నెక్స్ట్ కండర బలహీనత, కండర బలహీనత, కండర అలసట, కండర బలహీనత, కండర అలసట. నెక్స్ట్ పెరుగుదల లోపం. నెక్స్ట్ వచ్చేసి రక్తపీడనం తగ్గిపోవడం, రక్తపీడనం తగ్గిపోవడం, రక్తపీడనం తగ్గిపోవడం. వ్యాధిగ్రస్తుడు ఒత్తిడికి ప్రతిస్పందించలేదు, వ్యాధిగ్రస్తుడు ఒత్తిడికి ప్రతిస్పందించలేదు. అంగాలు కదురాకృతిలోకి మారిపోవడం, అంగాలు కదురాకృతి, ఈ విధమైనటువంటి లక్షణాలు అడిసన్స్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తులలో కనిపిస్తాయి.
ఈ విధంగా వ్యాధి ఏర్పడినటువంటి వ్యక్తుల యొక్క చర్మంపై కంచువర్ణ మచ్చలు ఏర్పడడం, కండర బలహీనత, కండర అలసట, పెరుగుదల రూపం, రక్తపీడనం తగ్గిపోవడం, వ్యాధిగ్రస్తుడు ఒత్తిడికి ప్రతిస్పందించలేడు. నెక్స్ట్ అంగాలు చతురాకృతిలోకి మారిపోతాయి. మొదలైనటువంటి లక్షణాలు అడిసన్స్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తులలో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కుషింగ్స్ సిండ్రోమ్. కుషింగ్స్ సిండ్రోమ్ దీంట్లో రాయండి. కుషింగ్స్ సిండ్రోమ్ అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే కార్టిసాల్ లేదా గ్లూకోకార్టికాయిడ్ల కార్టిసాల్ లేదా గ్లూకోకార్టికాయిడ్ల అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితినే గ్లూకోకార్టికాయిడ్ల అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితినే కుషింగ్స్ సిండ్రోమ్ అంటారు. కుషింగ్స్ సిండ్రోమ్ దీనికి ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటుంది. అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్. అడిసన్స్ వ్యాధి ఏంటి? అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్ లేదా కార్టిసాల్ యొక్క అల్పోత్పత్తి వల్ల. కుషింగ్స్ సిండ్రోమ్ వచ్చేసి అడ్రినల్ గ్రంథి వల్కలం స్రవించే కార్టిసాల్ లేదా గ్లూకోకార్టికాయిడ్ యొక్క అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితినే కుషింగ్స్ సిండ్రోమ్ అంటారు. ఈ కుషింగ్స్ సిండ్రోమ్ కలిగినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంటే, మామూలుగా కుషింగ్స్ సిండ్రోమ్ కలిగినటువంటి వ్యక్తులలో కండర ప్రోటీన్ల విచ్ఛిత్తి జరిగి కండర ప్రోటీన్ల విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. కండర ప్రోటీన్ల విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. కండర ప్రోటీన్ల విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. నెక్స్ట్ కండర అలసట. నెక్స్ట్ వచ్చేసి అంగాలు, ముఖం, వీపు ప్రాంతంలో కొవ్వు నిక్షేపణలు జరిగి వీపు ప్రాంతంలో కొవ్వు నిక్షేపణలు జరిగి ముఖం చంద్రబింబాకారంగా కనిపిస్తుంది. ముఖం గుండ్రంగా చంద్రబింబాకారంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీపు ప్రాంతంలో వీపు ప్రాంతంలో మూపురం ఏర్పడటం. నెక్స్ట్ డోలన ఉదరం. నెక్స్ట్ రక్తపీడనం తగ్గిపోవడం. మొదలైనటువంటి లక్షణాలు కుషింగ్స్ సిండ్రోమ్ అపస్థితి కలిగినటువంటి వ్యక్తులలో ఏర్పడి ఉంటాయి. కుషింగ్స్ సిండ్రోమ్ కలిగినటువంటి వ్యక్తుల లోపల ముఖ్యంగా కండర ప్రోటీన్ల విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. నెక్స్ట్ అంగాలు మరియు ముఖం, వీపు ప్రాంతంలో కొవ్వు నిక్షేపణలు జరుగుతాయి. అందువల్ల వీరి యొక్క ముఖం అనేది గుండ్రంగా చంద్రబింబాకారంగా ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ అంగాలు చతురాకృతిలోకి మారిపోతాయి. వీపు భాగంలో మూపురం ఏర్పడి ఉంటుంది.
నెక్స్ట్ డోలన ఉదరం, డోలన ఉదరం. నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క అపస్థితి ఏర్పడినటువంటి వ్యక్తుల లోపల కార్టిసాల్ యొక్క అధికోత్పత్తి జరుగుతుంది కాబట్టి రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి అనేది పెరిగిపోయి వీరు అత్యధిక బరువును కలిగి ఉంటారు. గ్లూకోజ్ యొక్క స్థాయి పెరిగిపోయి వీరు అత్యధిక బరువును కలిగి ఉండడం జరుగుతుంది. ఇది టోటల్గా అధిక మరియు అల్పోత్పత్తి వాళ్ళ హార్మోన్ల యొక్క అధిక మరియు అల్పోత్పత్తి వల్ల కలిగేటటువంటి అపస్థితులు. హార్మోన్లు తెలుసుకున్నట్టయితే సాధారణ మోతాదులో స్రవించబడినప్పుడు మన దేహం లోపల సమతా స్థితి నెలకొల్పబడి ఏ విధమైనటువంటి అపస్థితులు కలగకుండా ఉంటారు. కానీ ఎప్పుడైతే అల్పోత్పత్తి కానీ జరిగినప్పుడు వివిధ రకాల అపస్థితులు ఏర్పడతాయి. వాటిలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ అతికాయత మరియు కుబ్జత్వం. నెక్స్ట్ వచ్చేసి గాయిటర్ వ్యాధి. గాయిటర్ వ్యాధి లోపల సరళ గాయిటర్ మరియు ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్. నెక్స్ట్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. నెక్స్ట్ డయాబెటీస్ రకాలు, డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్. లాస్ట్ వన్ వచ్చేసి అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్. ఇది టోటల్గా మనకు అంతఃస్రావక వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు. అంతఃస్రావక వ్యవస్థ కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ మిగిలినటువంటి లెసన్ రోగ నిరోధక వ్యవస్థ. నెక్స్ట్ ఫోర్త్ ఏ కంప్లీట్ కావడం జరిగింది. మనకు అంతఃస్రావక గ్రంథులు మరియు అవి విడుదల చేసేటటువంటి హార్మోన్ల గురించి కంప్లీట్ కావడం జరిగింది. మరియు అవి అల్పోత్పత్తి వల్ల కలిగేటటువంటి అపస్థితుల గురించి కూడా కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి ఫోర్త్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బి యూనిట్ ఫోర్త్ బి వచ్చేసి రోగ నిరోధక వ్యవస్థ. జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పుకొని క్లాస్ ముగిద్దాం. రోగ నిరోధక వ్యవస్థ. ఫస్ట్ రోగ నిరోధక వ్యవస్థ అంటే ఏమిటి? రోగ నిరోధక వ్యవస్థ డెఫినేషన్ రాస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ అంటే మన దేహం వ్యాధికారక జీవులతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధకత అంటాము. మనం నిత్య జీవితంలో చూసినట్లయితే మన దేహం అనేది నిరంతరం సూక్ష్మజీవులు మరియు పరాన్నజీవులు ఇతర కారకాల వల్ల నిరంతరం వ్యాధుల బారిన పడేటటువంటి అవకాశము ఏర్పడి ఉంది. ఈ విధంగా వ్యాధికారక జీవులతో పోరాడేటటువంటి జీవి యొక్క సామర్థ్యాన్ని రోగ నిరోధకత అంటారు. ఈ రోగ నిరోధకత తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన దేహం లోపల రోగ నిరోధకత నిర్వర్తించడానికి సూక్ష్మజీవుల బారి నుంచి పరాన్నజీవుల బారి నుంచి మన దేహాన్ని నిరంతరం 3 రకాల రక్షణ రేఖలు నిరంతరం మన దేహాన్ని రక్షక భటులలాగా నిరంతరం కాపాడుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ప్రథమ రక్షణ రేఖ, సెకండ్ వన్ ద్వితీయ రక్షణ రేఖ, థర్డ్ వన్ తృతీయ రక్షణ రేఖ. ఈ విధంగా ఈ 3 రకాల రక్షణ రేఖల వల్ల మన దేహం అనేది వ్యాధికారక జీవులతో నిరంతరం పోరాడేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మన దేహం అనేది వ్యాధికారక జీవులతో పోరాడే జీవి యొక్క సామర్థ్యాన్ని రోగ నిరోధకత అంటారు. ఈ రోగ నిరోధకత గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని రోగ నిరోధక శాస్త్రం అని పిలుస్తాం. రోగ నిరోధకత గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని రోగ నిరోధక శాస్త్రం లేదా దీన్ని ఇమ్యునాలజీ అని పిలుస్తున్నాం. ఇమ్యూన్ అంటే లోపల అని అర్థం, ఆలజీ అంటే అధ్యయనం. ఈ విధంగా రోగ నిరోధక వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని రోగ నిరోధక శాస్త్రం లేదా
ఇమ్యునాలజీ అని పిలుస్తాం. లాటిన్ భాష లోపల ఇమ్యూన్ అంటే రోగ నిరోధకత, ఈ ఆలజీ అంటే శాస్త్రం అని అర్థం. ఈ విధంగా రోగ నిరోధక వ్యవస్థ లోపల ముఖ్యంగా మూడు రకాల రక్షణ రేఖల చేత నిరంతరం మన దేహం అనేది రక్షించబడుతుంది. ఆ మూడు రకాల రక్షణ రేఖల లోపల ఫస్ట్ వన్ వచ్చేసి ప్రథమ రక్షణ రేఖ, సెకండ్ వన్ ద్వితీయ రక్షణ రేఖ, థర్డ్ వన్ తృతీయ రక్షణ రేఖ. ఈ విధంగా ఈ మూడు రకాల రక్షణ రేఖల చేత ప్రథమ రక్షణ రేఖ, ద్వితీయ రక్షణ రేఖ, తృతీయ రక్షణ రేఖ, ఈ మూడు రకాల రక్షణ రేఖల చేత నిరంతరం మన దేహం అనేది రక్షించబడుతూ రోగ నిరోధకతను కొనసాగిస్తుంది. మిగిలింది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇది 25 నిమిషాలు వచ్చింది. ఇంకా 5 నిమిషాలు ఎక్కువ నుండి ఎట్టుదా ఊరికి పోతావా? ఊరికి రేపు వచ్చి మళ్ళీ చెప్పి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎన్ని క్లాసులు ఉన్నాయండి? ఎలా రెండా? ఈ రోజుకి సెకండ్ ఇయర్ అయిపోయినాయి అంట. ఇలా 3 ఉండే.